అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కుటుంబ సర్వేని చేపట్టడం జరిగింది. కుటుంబ సర్వే అంటే ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం కూడా కుటుంబ సర్వే చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే దాన్ని డిజిటలైజేషన్ చేయలేదు, జస్ట్ సర్వే చేశారు, దాని ద్వారా స్కీమ్స్ అమలు చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక సర్వే చేసి కుటుంబం సర్వే చేసి ఆ కుటుంబానికి ఒక డిజిటల్ ఐడి కార్డు క్రియేట్ చేయడం అండి. సో దానికోసమని ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని 2 విలేజ్లు, ఒక విలేజ్ ఒక అర్బన్ ఏరియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. 119 నియోజకవర్గాలు కూడా. సో ఈ యొక్క డిజిటల్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, రైతు సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతుల పంటకి 5,000 రూపాయలు బోనస్ సంబంధించి, మహిళలకు సంబంధించి 5,000 రూపాయలు ఫ్రీ గ్యాస్ సిలిండర్, 25,000 నగదు కింద ఇవ్వడం, ఆర్థిక సహాయం, ఫ్రీ బస్సు, ఫీజు రింబర్స్మెంట్, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు, కొత్త రేషన్ కార్డు జారీ చేయడం, ఇందిరమ్మ ఇళ్ళ పథకం అంటే ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం. ఇట్లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కీమ్స్ అన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన స్కీమ్స్ అండి. సో ఈ స్కీమ్స్ అన్నింటినీ ఒకే కేటగిరీ కింద తేవడం, అంటే ఒకే ఐడి కార్డు కి తేవడం వల్ల ఏమవుతుందంటే ఒక కుటుంబ పరంగా కుటుంబానికి ఎన్ని స్కీమ్స్ అందుతున్నాయి, అసలు ఏ స్కీమ్స్ వాళ్ళు అర్హులు ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడం చాలా ఈజీ అండి. సో మెయిన్ పర్పస్ కూడా అదే. సో ఏం చేస్తున్నారంటే ఇంటికి సర్వే చేస్తున్నారండి. సర్వే చేసిన తర్వాత ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. ఆ కుటుంబ యజమానిగా మహిళను తీసుకొని కింద మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారండి. ఒక ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. ఆధార్ కార్డు తీసుకుంటారంటే ఆధార్ కార్డు అనేది ప్రతి స్కీమ్ కి, ప్రతి బ్యాంక్ డీటెయిల్స్ కానీ దేనికైనా సరే ఆధార్ కార్డు లింక్ ఉంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకుంటే ఏమవుతుందంటే డిజిటల్ కార్డు చేసేటప్పుడు కూడా ఫైనాన్స్ స్కీమ్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తంబు కావాలి, తంబు అథెంటికేషన్ కావాలి. కాబట్టి తంబు అథెంటికేషన్ ఉన్న ఏకైక ఐడి కార్డు ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుందండి. సో మెయిన్ అది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో ఏం చేస్తారంటే ఫ్యామిలీ కూడా సపరేట్ చేస్తున్నారండి. 10 ఏళ్ల కింద ఎట్లా ఉందంటే ఉమ్మడి కుటుంబం ఉంటుండే. ఉమ్మడి కుటుంబం మీన్స్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక 6 ఉన్నారు అనుకోండి, 6 ఇంట్లో ఒక తల్లిదండ్రులు, ఒక 4 పిల్లలు అనుకోండి. దాంట్లో ఏమవుతుందంటే ఒక పెద్ద కొడుకు ఉన్నాడు, ఆ పెద్ద కొడుకుకి మ్యారేజ్ అయింది, ఆ భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పెళ్ళైన భార్య అలా తల్లి గారింట్లో పేరు ఉండేది, పెళ్ళైన అంటే పేరు తీసేయడం జరుగుతుంది. అంటే రాష్ట్రం అంటే జరిగింది చాలా మందికి. సో దానివల్ల ఏంటంటే ఆ భార్య అనేది రేషన్ కార్డు ఎక్కియలేదు కొత్తగా. తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డు లో చేర్చలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం కూడా ఇచ్చేటప్పుడే ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తే ఏమవుతుందంటే సపరేట్ గా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, సపరేట్ గా స్కీమ్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ అనమాట. సో ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ 6 అనుకోండి, ఎట్లా రాసుకుంటారంటే ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే ఫ్యామిలీస్ అందరికి ఇష్టం ఉంటే తల్లిదండ్రి పెళ్లి కానీ పిల్లలు ఎవరితో వాళ్ళకు కార్డు కింద, ఒకరితో మ్యారేజ్ అయింది అనుకోండి, ఆ మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేట్ కార్డు కింద రాసుకోవడం అలా రాసుకుంటున్నారండి. అంటే మెన్షన్ చేసినప్పుడు అది మనకి ఇష్టం ఉంటేనే. ఇప్పుడు మాకు వద్దు, మేము అందరూ ఒకే కార్డు కింద ఉంటాం, అందరూ పేద ఉంటామంటే ఓకే, అట్లనే ప్రాబ్లం లేదు. లేదు మాకు వాళ్ళకి సపరేట్ ఇవ్వండి, మాకు సపరేట్ ఇవ్వండి, వాళ్ళ మ్యారేజ్ అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ కదా, వాళ్ళకి ఇవ్వండి అంటే అట్లయినా పర్లేదు, ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఈ సర్వేలో డివైడ్ చేయడం జరుగుతుందండి ఫ్యామిలీని. అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులో కొంతమంది పేర్లు ఉన్నాయి ఎగిరిపోయి, కొంతమంది సపరేట్ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు కదా. సో ఇది ఒక చార్ట్స్ అనమాట. ఈ విధంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకరిని మీకు ఫ్యామిలీ కింద కావాలనుకున్నప్పుడు మీరు మెన్షన్ చేస్తే అదే వీళ్ళ ఒక ఫ్యామిలీ అని చెప్పేసి ఒక గుర్తింపు కూడా జరుగుతుంది. కానీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు. సో వాళ్ళందరికీ కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే తెలుసు కానీ చాలా మందికి ఆధార్ కార్డు క్యూఆర్ కోడ్ ఎట్లుంటుందో, చాలా కార్డు ఉంటాయి కదా క్యూఆర్ కోడ్. సో ఇదంతా కుటుంబం కింద మొత్తం కలిపి ఒక కార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది. అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డు. సో మెయిన్ పర్పస్ అది. కానీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏదుందో ఇదే రేషన్ కార్డు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది రేషన్ కార్డు కాదు, ఇదే ఆరోగ్యశ్రీ కార్డు కాదు, ఇదే పెన్షన్ కార్డు కాదు, ఇదే రైతు భరోసా, రైతు ఇది కాదు, ఇదే పాలసీ స్కీమ్ కూడా కాదు. ఇది కేవలం ఫ్యామిలీ డిజిటల్ కార్డు మాత్రమే. అంటే ఇది రేషన్ కార్డు ఉన్నోళ్ళకి కానీ లేనోళ్ళు కానీ ఎవరికైనా ఇస్తారండి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే కార్డు ఫ్యామిలీ డిజిటల్ కార్డు. సో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు క్రియేట్ చేసిన తర్వాత ఆ బేస్ లోని ఆ ఫ్యామిలీలో ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ స్కీమ్స్ అన్ని ఏ ఫ్యామిలీకి ఎలిజిబిలిటీ ఉంటుందో, ఆ స్కీమ్స్ కి ఏ ఫ్యామిలీ ఎలిజిబిలిటీ ఉంటుందో తర్వాత అప్లికేషన్ తీసుకొని ఒకవేళ మనకి ఎలిజిబిలిటీ ఉంటే మన ఎలిజిబిలిటీని డైరెక్ట్ గా ఫ్యామిలీ డిజిటల్ కార్డు కి అటాచ్ చేయడం జరుగుతుందండి డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేషన్ కార్డు కావాలి, మన రేషన్ కార్డు అప్లికేషన్ అనేది మనకి ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత ఆ కార్డుని పెట్టి మా ఆర్థిక స్తోమత ఇది. ఇప్పుడు రూరల్ ఉన్న వాళ్ళకి 150,000 లోపు ఆదాయం ఉండాలి, సిటీలో ఉన్న వాళ్ళకి 2 లక్షల ఆదాయం అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో అటప్పుడు ఊరల్లో ఉన్నారనుకోండి, మేము మాకు 150,000 ఫ్యామిలీ ఇన్కమ్ 150,000 ఉంది, మాకు రేషన్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి మీ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రూఫ్ కింద పెట్టేసి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉందని తెలిస్తే పౌర సరఫరా శాఖ
ఉంటుంది కదండి. ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా డిపార్ట్మెంట్, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డు ఎక్కడ ఉంటుంది, ఆ రేషన్ కార్డ్ డాటా అనేది ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో మెర్జ్ చేయడం జరుగుతుంది. లేదా ఒక స్టూడెంట్ ఉన్నాడు, పిల్లలు చదువుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ కావాలి. సో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ని ప్రూఫ్ కింద పెట్టేసి ఇంకో మాకు ఫీజు రింబర్స్మెంట్ కావాలి అని ప్రూఫ్ కింద పెట్టి మాకు ఇన్కమ్ ఎంత అని చెప్పేసి పెట్టేస్తే రీఎంబర్స్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ చాలా మంది డౌట్ రావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లేదు కదా ఎట్లా కనిపిస్తాయి అని. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండదండి. మనం ఏ స్కీమ్స్ అయితే అప్లికేషన్ పెడతామో అక్కడ తీసుకుంటారు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఉంది, పెన్షన్ కి అకౌంట్ డబ్బులు వేసాం అనుకోండి, అక్కడ పెన్షన్ కి అప్లికేషన్ పెడతాప్పుడు అక్కడ ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్, ఫ్యామిలీ డిజిటల్ కార్డు కాదు. అక్కడ ఒకవేళ కనుక మీకు పెన్షన్ సాంక్షన్ అయితే ఆ పెన్షన్ యొక్క వివరాలు ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒకటే కార్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏం లేదు, సింపుల్. అన్ని స్కీమ్ సంబంధించి ఒక కుటుంబానికి ఏ స్కీమ్స్ అందుతున్నాయి, ప్రభుత్వం తరఫున ఎటువంటి స్కీమ్స్ వస్తున్నాయి, అంటే ఎట్లాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు, ఒక కుటుంబానికి సంబంధించి తెలుసుకోవడానికి పెట్టిన కార్డే ఫ్యామిలీ డిజిటల్ కార్డు. సింపుల్ గా చెప్పాలంటే దాంట్లో ప్రతి స్కీము అంటే స్కీమ్స్ ఏనండి, గుర్తుపెట్టుకోండి. వేరేది ఏం లేదు, అన్ని స్కీమ్సే. ఇంకా వేరే అనేసరి ఏం లేదు. హెల్త్ ప్రొఫైల్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, పంటకు బోనస్ కానీ, మహాలక్ష్మి స్కీమ్స్ కానీ, ఏమైనా సరే ఇప్పుడు ఎవరైనా సరే ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు కదా బెనిఫిట్స్ పొందేది, వేరే ఉంటారు కదా. సో ఫ్యామిలీలో ఆ స్కీమ్స్ ఎంతమంది పొందుతారో అనే డీటెయిల్స్ మొత్తం దాంట్లో కనిపిస్తాయి. సో అది ఎట్లా వాడచ్చు అంటే, ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళారు, మీరు సపరేట్ గా రేషన్ కార్డు, సపరేట్ రేషన్ కార్డు ఉండేది, సపరేట్ గా అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు చూపెట్టినా సరే అక్కడ స్కాన్ చేసుకుని ఓకే వీళ్ళకి రేషన్ కార్డు ఉంది అని చెప్పేసి ఆటోమేటిక్ గా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళారు ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి స్కాన్ చేయగానే దాంట్లో మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఎలిజిబుల్ ఉందా లేదా అని కనిపిస్తుంది. ఓకే వీళ్ళు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి ఐడి ప్రూఫ్ కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ అయినా సరే ఇవి కూడా అంతే. సో ఇవన్నీ అప్లికేషన్ మాత్రం సపరేట్. సో ఇవంతా స్కీమ్స్ అని వచ్చేసి ఒక్క కార్డు లో మెర్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ అన్ని స్కీమ్స్ ఉన్నాయో మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక్క కార్డు ఉంటే సరిపోతుంది. సో కానీ అప్లికేషన్ మాత్రం ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఏం పొరపడతారంటే ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వరు, రేషన్ కార్డు ఇవ్వరు, అన్ని ఇది అంటే అన్ని అదే కరెక్టే. అంతేగాని డిపార్ట్మెంట్ అయితే పోవండి. అప్లికేషన్ మాత్రం మనకి ఈ ప్రూఫ్ పెట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి? పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ కి. సో ఏ సర్వీస్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ పెడితే మనకు వచ్చిన ఎలిజిబిలిటీని ఫ్యామిలీ డిజిటల్ కార్డులో వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట.